మీనా వాళ్ళ అమ్మకి తలకాయ పడుతున్నప్పుడు శివ వచ్చి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఉండి. నీకెందుకురా, నేనేమైపోతే నీకెందుకురా అని అంటూ ఉంటుంది అక్కడున్న శివ ఉండి. హాస్పిటల్కి తీసుకుని వెళ్తానమ్మా అని అంటూ ఉంటాడు అక్కడున్న మీనా ఉండి. హాస్పిటల్ పిలుచుకుని పోయి వచ్చాను, నువ్వు వెళ్ళి అక్కడ గుణ దగ్గర తిరిగిపో అని అంటుంటాడు. అక్క నువ్వు గుణ పేరు ఎత్తకు. అప్పుడు మీనా ఉండి, అవును వాడు మా ఇంటి వీళ్ళు ఆ దేవుడు పక్క ఫోటోలో గుణ ఫోటో పెట్టి పూజ చేద్దాం అలా అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న శివ ఊరికి వింటూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఉండి. ఏంట్రా అలా చూస్తున్నావు అని అంటూ ఉంటుంది. శివ ఉండి అక్కడ జరిగింది కూడా చల్దా, ఇంటికి వచ్చినప్పుడు మొదలు పెట్టాలా అని అంటూ ఉంటారు. అక్కడ మీనా ఉండి చూస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు గొప్ప కాదు, వీళ్ళ ఆయన మాత్రం తక్కువ అని అంటుంటారు. అక్కడ వాళ్ళ అమ్మ ఉండి రే అని అంటుంటారు. అక్కడ మీన లేచి రే మా ఆయన జోలికి వెళ్తే ఈ తోరి ఒకే గుద్దు చాలు, జీవితంలో అతని జోలికి వెళ్ళకుండా చేస్తాడు అని అంటుంటాడు. అక్కడ శివకు ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినాక పెట్టేస్తాడు ఫోన్. అక్కడున్న మీనా ఉండి దగ్గరికి వెళుతూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి ఫోన్ ఎవరిది అని అడుగుతుంటాడు. అక్కడ వాళ్ళ అమ్మ కూడా చూస్తూ ఉంటుంది. కొత్తదా ఫోన్ అని అడుగుతూ ఉంటుంది. అవును అని అంటూ ఉంటాడు శివ. మీనా ఫోన్ తీసుకొని ఖరీదులాగా ఉన్నట్లుంది అని అంటూ ఉంటుంది. అవును అని అంటూ ఉంటాడు శివ. ఎక్కడిది డబ్బు అని అంటూ ఉంటుంది మీనా. అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు సంపాదించి కొనుక్కున్నాను అని అంటూ ఉంటున్నాడు. ఆ గుణ దగ్గరికి వెళ్ళి రోడ్ జిడ్డం చేసుకుని సంపాదించుకున్నావా అని అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఉండి ఈ మధ్యలో కొత్త బూట్లు, కొత్త వాచ్, బట్టలు అన్నీ ఉంటున్నాయి అని అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ. అక్కడ శివ అట్లే చూస్తూ ఉంటాడు. వాళ్ళ అక్క ఉండి మీనా శివ వైపు చూస్తూ ఉంటుంది. మనోజ్ ఫోన్లో నుంచి కంప్యూటర్ సిస్టమ్ ఎక్కించి అక్కడ అందరు పిలిచి అందరూ చూపిస్తూ ఉంటాడు. బాలోది మందు తాగే కూర్చునేది చూపిస్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఒక్కసారి చూసి షాక్ అయిపోతుంది. సత్యం కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న మనోజ్ ఉండి పట్టపగలే తాగుతున్నాడు అని అంటూ ఉంటాడు. అక్కడున్న అక్కడ బార్లోనే పడిపోతున్న వీడియో తీసింటారు. తాగి కారు కూడా నడుపుతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ప్రభావతి అలాని చూస్తుంటాయి. అక్కడున్న సంజయ్ ఉండి సిఐకి ఫోన్ చేసి ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసి క్లబ్లోకి బ్రాహ్మణ్ చేస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. అక్కడ సిఐ వింటూ ఉంటాడు. యాక్షన్ కొంచెం సీరియస్గా ఉండాలి చూసుకోండి అని అంటూ ఉంటాడు. సంజయ్ అంటూ ఉంటాడు. అక్కడ కారు తీసుకొని వస్తుంటారు. అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు నిలబెట్టి దిగు అని అంటూ ఉంటారు. ఏం సార్ అని దిగి అడుగుతూ ఉంటాడు. బాలుండి పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి సార్ అని అంటూ ఉంటాడు. ట్రాఫిక్ పోలీసు ఉండి పేపర్ కరెక్ట్గా ఉంటే సరిపోతుందా, నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఒక్కసారి షాక్ అయిపోతాడు. అలానే చూస్తూ ఉంటాడు. ఆ కార్తీ పొలిటీషియన్ తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు పోలీసు. అక్కడున్న బాలుండి సార్ నేను తాగలేదు సార్, నన్ను నంబడి సార్ అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న నీ కార్ సీజ్ చేయమని కమిషనర్ ఆఫీస్ నుంచి మనకు ఆర్డర్ వచ్చిందని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు ఒక్కసారి షాక్ అయిపోయాడు సార్. ఆ కార్ని తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడున్న బయట బాలు నిలబడి సార్ 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 అని అంటూ ఉంటాడు. అలానే వెళ్ళిపోతారు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.